అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడను తండ్రి నాయన, మరి నన్ను ఈ యొక్క ప్రదేశంలో నిలవబెట్టి వాక్యాన్ని బోధించడానికి తండ్రి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి నాయన, ఎన్నిక లేని వాడను ప్రభువా, బలహీనున్నాయా తండ్రి, మరి నేను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా ఈరోజు వాడబడుతున్నానంటే తండ్రి కేవలం అది మీ యొక్క కృప అని నేను భావిస్తున్నాను. తండ్రి నాయన, మరి ఈ రోజు అయితే నేను ఇప్పుడు వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి నాయన, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వాడుకునమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఎవరైతే ఆసక్తితో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో తండ్రి, మరి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా తండ్రి మీరు దర్శించమని, తండ్రి వారికి ఉన్నటువంటి అవసరతలు తీసివేయమని, వారికి ఉన్న అవసరతలను తండ్రి మరి తీర్చమని, తండ్రి వారికి ఉన్న శ్రమలను తీసివేయమని విజ్ఞాపన చేసుకుంటూ బ్రతిమాలుకొంచున్నానయ్యా. తండ్రి నాయన, మరి మరొక మారు నన్ను మీ యొక్క సాధనంగా, పరికరంగా వాడుకోనమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మీరందరూ కూడా దేవునిలో సంతోషంగా ఉన్నారని నేనైతే మనస్ఫూర్తిగా నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే మనకున్నటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు అని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. సహజంగా చాలా మంది ఏమంటారంటే జన్మ తర్వాత ఇంకొక జన్మ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది, ఈ జన్మలో ఎలా పుట్టాము, ఇంతకుముందు ఒక జన్మలో పుట్టాము, ఇలా చాలామంది చెప్తారు. కానీ వాస్తవానికి మనకున్నటువంటి జ్ఞానం చొప్పున, మనకున్నటువంటి ఆలోచన చొప్పున ఒకటే జన్మ, మనకున్నది ఒకటే జన్మ. ప్రతి నిమిషం కూడా మనము దేవునిడల భయభక్తులు కలిగి బ్రతుకుతూ దేవుడు చెప్పినటువంటి విధి విధానాలను అనుసరిస్తూ మనం బ్రతకడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి అంశము మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వచనమే, సుపరిచితమైనటువంటి అంశమే. ఇది అంటే పరిశుద్ధాత్ముడి గురించి నేను మాట్లాడుతున్నా. సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడి గురించి మాకు తెలియంది ఏముందండి, పరిశుద్ధాత్ముడి గురించి మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా అని చాలామంది అంటారు. చాలా సంతోషం. ఒకవేళ మీకు తెలిసినా మరొక మారు వినడానికి ప్రయత్నము చేయండి. మంచిది. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరిలో ముద్రింపబడి ఉన్నామంటే పరిశుద్ధాత్మునిలో మనము ముద్రింపబడి ఉన్నాము. సహజంగా చాలా మంది ఏమంటారంటే నేను ఒంటరి వాడినండి అని అంటారు. ఏదన్నా లాస్ అయిన తర్వాత, ఏదైనా పోగొట్టుకున్న తర్వాత అలాంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు చాలామంది. కుటుంబంలో ఎవరన్నా పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా ఉంటుందంటే నేను ఒంటరి వాడిని అయిపోయాను అనేటటువంటి బాధ కనపడుతుంది. చాలామంది కొన్ని సంవత్సరాల పాటు అది మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను అని. సహజంగా మనం కూడా అంతే. ఏదైనా లాస్ అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు. అప్పుడు మనము ఒంటరి వాళ్ళం అయిపోయాము అని అనిపిస్తుంది. కానీ సత్యం ఏంటంటే మనము ఒంటరి వాళ్ళం కాదండి. మనము క్రీస్తు ప్రభువులో ముద్రించబడి ఉన్నామంటే అది మనకు ఒక విధమైన మాట. కానీ ఇక్కడ ఏమనుందంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముల్లో మనము ముద్రింపబడి ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఒంటరి వాళ్ళం కాదు, మనకి సహాయకుడిగా ఒక ఆయన ఉన్నారు. మనము చేసే ప్రతి పనిని ఒక ఆయన ఒక రైట్ వేలో గైడ్ చేసేటటువంటి పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. చాలా మందికి బైబిల్ ఒక ప్రాపర్ వేలో అర్థం కాదు. నేను ఈరోజు థియరీ మాట్లాడటానికి లేదు, లేకపోతే ఒక డాక్ట్రిన్ ఒక సిద్ధాంతాన్ని మాట్లాడడానికి నేను మీ ముందు లేను. కానీ పరిశుద్ధాత్ముడి గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి మాట్లాడటానికి మాత్రమే నేను ఈరోజు మీ ముందున్నాను. అంటే ఆయన యొక్క వివరణాత్మకమైనటువంటి లక్షణాలు, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన యొక్క వివరణాత్మకమైనటువంటి లక్షణాలు. సహజంగా చాలామంది ఏమంటారంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తులాగా వచ్చారని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అయిన దేవుడని, లేకపోతే తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముడని, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు అని, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే మనిషికి తనకి ఏది నచ్చితే దాన్ని పట్టుకుని ఫాలో అవటం మనిషి యొక్క లక్షణం. కానీ మనకు బైబిల్ ఉందని, వాక్యమే సత్యమని విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి అయిన దేవుడు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు.
ఎక్కువగా ఎవరు పని చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ పని ఎవరు చేశారు? భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉంటారు? 3.5 సంవత్సరాలు పనిచేస్తుంటారు సుమారుగా, అప్రాక్సిమేట్గా, అంతే కదా? ఆయన బాప్తిస్మం పొందిన రోజు నుండి, అంటే వాక్యాన్ని బోధించడం ప్రారంభించిన దగ్గర నుంచి మరణించే వరకు యేసుక్రీస్తు ప్రభు ఎంతకాలం పనిచేసి ఉంటారంటే 3.5 సంవత్సరాలు పనిచేసి ఉంటారు. ఒకసారి ఎప్పుడైనా సహజంగా గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చిన మనుషులు ఉంటారు, మనకు నచ్చని మనుషులు ఉంటారు కదండి. అంటే మనల్ని ఇష్టపడే మనుషులు ఉంటారు, మనల్ని ఇష్టపడని మనుషులు ఉంటారు. ఎక్కువ శాతం మనుషులకి అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. ఒకరోజు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మాకు తెలిసిన బంధువు ఏమన్నాడంటే, మీరు క్రీస్తు సంఘం కదండి, మీరు కూడా పరిశుద్ధాత్ముడి గురించి చెప్తారా అన్నాడు వ్యంగ్యంగా. నేనేమన్నానంటే, ఒక వచనం చూపిస్తాను సార్ మీకన్నా, ఒక వచనం చూపిస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. కొంచెం ఇంతవరకు సరిగ్గా వాక్యం వినని వాళ్ళకి ఈ మాట కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కూడా లేచే పరిస్థితి లేదని వచనం చెప్తుంది. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆయన ద్వారానే యేసుక్రీస్తు ప్రభు లేచాడని వచనం చెప్తుంది క్రిస్టల్ క్లియర్గా. యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో పరిశుద్ధాత్ముడికి ఒకరవ ఎక్కువే ప్రాధాన్యత ఉంది. ఓపెన్గా చెప్తున్నాను నేను, ఓపెన్ స్టేట్మెంట్. ఎవరు ఫీల్ అయితే దాని గురించి కాదు. ఎందుకంటే క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తుంటాడు, మా కొరకు సిలువలో మరణించిన మా ప్రియ పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అంటే యెహోవా దేవుడు సిలువలో మరణించాడని ప్రార్థన చేస్తాడు ఆయన తెలియక. కాదు, తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, పరిశుద్ధాత్ముడే. ముగ్గురికి 3 రకాల పనులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో పనిచేస్తూ వస్తున్నారు. ఎక్కువగా పనిచేసింది మాత్రం పరిశుద్ధాత్ముడే. అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆ సహోదరుడికి ఇదే వచనం చెప్పాను నేను, కానీ మరలా ఎక్కువ చెప్తే వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ అస్. ఇక్కడ ఏమనుందంటే వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆ ఆత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అనే దేవునికి తను తాను అర్పించుకున్నాడు పరిశుద్ధంగా. లేకపోతే విషయాలన్నీ చదివితే మీకు అర్థమవుతాయి చాలా క్రిస్టల్ క్లియర్గా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ, ఈ మాట కావాలి మనకి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఫస్ట్లో ఎవరున్నారంటే జలముల పైన దేవుడే క్రియేట్ చేశారు, ఆయన క్రియేట్ చేయలేదని మనం అంటలే. కానీ ఒకసారి మనము నేచర్ ఆఫ్ వర్క్ చూసుకుంటే అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అల్లాడుచుండెనని మనం చూస్తాం. ఈ రోజు కూడా ఆ పరిశుద్ధాత్ముడు మీలో నాలో పనిచేస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా సార్, ఎలా పనిచేస్తారంటే మీ అందరికి తెలిసిందే, మనందరికి తెలిసిందే. మనం ఎప్పుడైతే సంఘం ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము దేవుని యొక్క కుమారుడని ఒప్పుకుంటామో, ఆ ఒప్పుకున్న రోజున బాప్తిస్మం పొందిన మరుక్షణమే దేవుడు పరిశుద్ధాత్ముని మనకి వరముగా అనుగ్రహిస్తాడు. ఎందుకు క్రైస్తవ ప్రపంచం మాత్రమే అభివృద్ధి చెందుతుందో తెలుసా? ఎందుకు క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నో డౌట్ అబౌట్ ఇట్, దానిలో ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో పరిశుద్ధాత్ముడికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. మనము అదే చెప్తున్నాను, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఒరిజినల్గా ఎవరెవరికి ఎంత ప్రిఫరెన్స్ ఉందో తెలిసిపోద్ది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అని దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎవరి నామంలో ప్రార్థన చేస్తాము? క్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థనని దేవుడు అంగీకరించాలంటే మాత్రం పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థనని అటెస్ట్ చేయాల్సిందే.
మరి క్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ పరిశుద్ధాత్ముడి గురించి మనం ఆలోచించట్లా. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు అనగానే ఆదివారం ఆరాధనప్పుడు కాసేపు గట్టిగా పాటలు పాడితే, లేకపోతే గట్టిగా చప్పట్లు కొడితే జనం అందరూ ఏదో ఒక వాళ్ళ మీదకి ఏదో శక్తి వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటే అదే పరిశుద్ధాత్ముడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానే కాదు. అసలు ఒక పాట కూడా మన వాళ్ళు రాశారు, ఏంటంటే పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన అనే పాట రాశారు. అంటే పరిశుద్ధాత్ముడా మా మీదకి దిగిరా అంటే అది ఎంత సరైనటువంటి విధానం కాదంటే, పరిశుద్ధాత్ముడిని నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడే దేవుడు నీకు పరిశుద్ధాత్ముడిని వరంగా ఇస్తున్నారు. ఆయన నీతో పాటు ఉంటాడు, ఒక సంచకరువుగా నీకుంటాడు పరిశుద్ధాత్ముడు. ఆయన్ని మరలా దిగిరమ్మని ప్రార్థన చేయటం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించాలి. మనము ఏదో ఒక లిరిక్ బాగుందని, ఒక మ్యూజిక్ బాగుందని మనము సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి పాట రాయకూడదు, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి మ్యూజిక్ కొట్టకూడదు, ఆ పాటను మనము పాడకూడదు. అలా కాదు. అసలు ఏంటి ఆయన గుణగణాలు ఏంటని మనం తెలుసుకోవాలండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా, బ్రాకెట్లో ఉత్తరవాది అని ఉంటుంది, మీరు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఆల్రెడీ మీకు దేవుడు పరిశుద్ధాత్ముని వరంగా అనుగ్రహిస్తున్నాడు. వరంగా అనుగ్రహిస్తున్న తర్వాత కూడా మరలా పరిశుద్ధాత్ముడ దిగిరమ్ము మా పైన అనే పాట ఎందుకు రాశారో ఆ రాసిన వాళ్ళు పాడేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అదే 14వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆయన మనల్ని డైరెక్ట్ చేస్తారు. ఆయన మీకు అపోస్తల కార్యాలు మొత్తం చదువుకుంటే చాలా చోట్ల మాట్లాడినట్టుగా ఉంటుంది, డైరెక్ట్గా కొన్ని విషయాలను తెలియపరిచినట్టుగా ఉంటుంది పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి క్రైస్తవునికి ఉందండి. ఎందుకంటే మనం ఏది పడితే అది మాట్లాడటానికి మనకు అవకాశం లేదు. బాప్తిస్మం పొందిన తర్వాత ఏ ఆలోచన పడితే ఆలోచన చేయడానికి, ఏ పని పడితే ఆ పని చేయడానికి, ఎలాగైనా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే అనవసరమైన మాట మాట్లాడితే దానికి కూడా మనం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంటుంది తీర్పులో కదా. అవన్నీ మనకు తెలుసు. మనము పరిశుద్ధాత్ముడిని మొదటగా పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఒంటరివాడిని అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా అతనికి రాదు. పరిశుద్ధాత్ముని యొక్క వివరణాత్మక లక్షణాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మకి ఒక మనసు ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభుకు మనసు ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవునికి మనసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మునికి కూడా మనసు ఉంటుంది. ఆయన్ని పక్కన పడేయటానికి లేదు, ఆయన తేలిగ్గా తీసుకోవటానికి లేదు. తండ్రి అయిన దేవునికి ఎలాంటి మనసు ఉందో, పరిశుద్ధాత్ముడికి ఎలాంటి, యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి మనసు ఉందో పరిశుద్ధాత్మునికి కూడా మనసు ఉన్నది. చాలా మంచి విషయాలు మనం ఈరోజు చెక్ చేసుకుందాం. ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆత్మ ఒక్కడే తండ్రి అయిన దేవుని చిత్తం చొప్పున, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చిత్తం చొప్పున అనట్లా, తన చిత్తము చొప్పున అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయనకు ఒక మనస్సు ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుషుడని వారితో చెప్పాను. స్పెసిఫిక్గా పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. స్పెసిఫిక్గా పరిశుద్ధాత్ముడు ఎవరెవరిని ఏ పని నిమిత్తము వినియోగించాలో స్పెసిఫిక్గా చెప్పినట్టుగా
వివరణాత్మకమైన లక్షణాలు అంటే ఇవే. ఆయన యొక్క లక్షణాలన్నీ మనము క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. అంత ఈజీ కాదు పరిశుద్ధాత్ముడు అంటే. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా చాలామంది అర్థం చేసుకొని కండిషన్స్లో ఇంకా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని చాలా శాంతమూర్తిగా మాట్లాడతారు చాలామంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన తండ్రి యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నారని తెలుసుకుని, అక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని, కొరడాలను అక్కడికక్కడే పేని ఆ మనుషుల్ని కొట్టినట్టుగా మనకు వచనాలు ఉంటాయి. కానీ చాలామంది యేసుక్రీస్తు ప్రభుని వేరే విధానంలో పోర్ట్రేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. బికాస్ మనము బైబిల్ని క్రిస్టల్ క్లియర్గా చదివేటటువంటి సమయం మనకు లేదు. ఒక ప్రాపర్గా ఒక గురువు దగ్గర, ఒక మంచి టీచర్ దగ్గర కూర్చుని, ఒక బైబిల్ టీచర్ దగ్గర కూర్చుని మనం నేర్చుకునేటటువంటి కండిషన్స్లో మనం లేం. మాకు కూడా అంత దేవుడు అంటే భక్తి, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభుకుమార్ గారి దగ్గర మేము ఒకసారి కూర్చుని మేము ఈ వాక్యాలన్నీ మేము విన్నాము, నేర్చుకున్నాము, దాని గురించి పరిశోధించాము, అప్పుడు మాత్రమే మనకి బైబిల్ అర్థం అవుతుంది. చూడండి, ఇంత స్పెసిఫిక్గా పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆదివారం ఆరాధనలో ఆయన చాలా ఈజీగా మనం మాట్లాడేస్తున్నాం కదండి. మరొక వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనము. 16వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అంటే చూడండి, మీరు ఎక్కడ వాక్యం చెప్పాలో, ఎక్కడ వాక్యం చెప్పకూడదో కూడా స్పెసిఫిక్గా ఆ ఏరియాలో చెప్పొద్దని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడంట. ఒక చోటేమో మామూలుగా చెప్పినట్టు చూసాము, ఒక చోటేమో ఆటంకపరిచినట్టుగా చూస్తున్నాము. మీరు కావాలంటే ఆ కాంటెక్స్ట్ 6-7 వచనాలు మీరు తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఆటంకపరిచినందున వారు పృగియ గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. 6th 7th వెర్సెస్ మీరు చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు. మనకు అంత టైం లేదు, ముందుకెళ్ళిపోదాం. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. ఒకవేళ మనము పాపం, బలహీనతల వల్ల, మరికొన్ని కారణాల వల్ల ఒకవేళ పాపం చేసినా దేవుడు మనల్ని క్షమిస్తాడేమో. కానీ పరిశుద్ధాత్ముడి విషయమైనటువంటి పాపం ఏదైనా ఉంటే, ఆయన ఒకవేళ మనం దూషిస్తే, ఆయన గురించి తప్పుగా మాట్లాడితే పాప క్షమాపణే లేదు. యేసుక్రీస్తు ప్రభువుని కొట్టినప్పుడు, ఆయన్ని మరణానికి అప్పగించినప్పుడు కానీ, ఆయన్ని హింస పెట్టినప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని చెప్పేశారు క్లియర్గా. కానీ పరిశుద్ధాత్మ దగ్గరికి వస్తే ఇంకా అది లేదు. అంటే ఎంత జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో మనం బ్రతకాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత ఈజీ కాదు పరిశుద్ధాత్ముడు అంటే. దయచేసి చాలామంది భాషలు అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. మేబీ దేవుడు మనకు అవకాశం ఇస్తే రాబోయే సమయాల్లో కూడా వాటి గురించి కూడా మనం వివరణాత్మకంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తెలిసి తెలియకుండా ఏది చేయకూడదు పరిశుద్ధాత్ముడి గురించి. క్రిస్టల్ క్లియర్గా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మీరు అనుకున్నట్టుగా అంత ఈజీ కాదు, నార్మల్ కాదు. మీరు చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరాలంటే ఆయన యొక్క అవసరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అని దేవుని దగ్గర కూడా మన పాపముల గురించి మాట్లాడుతూ ఉంటారని మనకు బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి. అంటే ఏదైతే చేస్తున్నాడండి క్షమించండి అని. కానీ పరిశుద్ధాత్ముడు అలా అనడం చాలా సీరియస్గా ఉంటుంది. పరిశుద్ధాత్ముడితో అంత ఈజీ కాదు. చాలామంది అంటారు, నేను చేతులు వేస్తున్నాను, ఉఫ్ అని ఊతున్నాను, పరిశుద్ధాత్ముడు, నేను వాక్యం చెప్తున్నది పరిశుద్ధాత్ముడే, ప్రసంగము ఎవరంటే ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడే. తప్పది. ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అయితే అసలు నువ్వు నిలబడవు, అక్కడ పారిపోతావు. ఏదో జనం రావటం కోసం అని ప్యాంప్లెట్లు వేసుకుంటావు, కరెక్ట్ కాదు అది. ముఖ్య ప్రసంగికుడు నువ్వే, నీ పేరే వేసుకో, నువ్వే వాక్యం చెప్పు. ఆయన గైడెన్స్ అంటావా, లేకపోతే ఆయన సహాయం ద్వారా అంటావా, అలా వాడుకోవచ్చు. కానీ ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడే. ఇలాంటి మాటలు, అబద్ధాలు మనం పలకకూడదు. తెలిసి తెలియక మీరు చేసేటటువంటి తప్పులు చాలా సీరియస్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతాయి. మీకు డబ్బులు వస్తాయి, ఎవరికైనా డబ్బులు వస్తాయి. తప్పులు చేసేవాడికి డబ్బులు వస్తాయి, దాన్నే ఉంది. మంచివాడు కూడా డబ్బులు పోగొట్టుకుంటారు కొన్నిసార్లు, దాన్నే ఉంది. పరిశుద్ధాత్ముడే ప్రసంగికుడు అంటే నువ్వు నిలబడకూడదు. అక్కడ నువ్వు నిలబడకుండా మైక్ పెట్టేస్తే మాట్లాడాలి ఏదైనా ఒక శక్తి వచ్చి. నువ్వు మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా అన్నట్టు తెలుసా ఆయన గురించి మీకు?
ఆయన గుణగణాలు తెలుసా? యేసుక్రీస్తు ఫస్టే చెప్పాను నేను, ఆ ఆత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు పైకి లేచాడని. అంత బలవంతుడు పరిశుద్ధాత్ముడు, అంత బలవంతుడు అండి పరిశుద్ధాత్ముడు. అంటే అంత ఈజీ కాదు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చాలా భయం వేస్తుంది ఈ విషయం చదివితే మాత్రం. పేతురు అననీయతో మాట్లాడుతూ ఉంటాడు. అననీయ సప్పీరా కలిసి వాళ్ళ భూమి అమ్ముకున్నారు, వాళ్ళదే భూమి, కానీ అబద్ధం ఆడారు. అబద్ధం ఆడితేనే చనిపోయారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుని కొట్టిన వాళ్ళు కూడా వెంటనే ఇమ్మీడియట్గా ఏం చనిపోలా. యేసుక్రీస్తుని బల్లాలతో పొడిచిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చనిపోలా. ఆయనకు శిక్ష విధించిన వాళ్ళు కూడా చనిపోలా. కానీ పరిశుద్ధాత్మల విషయంలో ఒక చిన్న అబద్ధం, ఇంత వచ్చిందని చెప్దామా అని ఇద్దరు కలిసి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్దామా, ఇంత అమౌంట్ ఇద్దామా అనుకున్నారే, అది కూడా పాపమే. యాక్చువల్గా అది వాళ్ళ డబ్బే, అది వాళ్ళ పొలం, అది వాళ్ళ ఆస్తి, అది వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడ చిన్న అబద్ధం ఆడారే, అది తప్పు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు, నేను ఎన్ని తప్పులు చేస్తాను అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే పరిశుద్ధాత్ముడిని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. మనం బాప్తిస్మం పొందామంటే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తున్నారు ఆయన. ఒక చక్కటి విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చదువుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మరొక వచనాన్ని నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. వండర్ఫుల్ పర్సన్ అన్నమాట. అంటే మీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అనే విషయం కూడా ఆయన గ్రహించగలిగేటటువంటి శక్తి అయి ఉన్నాడు. సో మీ పక్షమున ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనలు తెలియజేస్తున్నాడు. అంత ఈజీ కాదు పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలంటే. ఒక్కసారి కంప్లీట్గా పరిశుద్ధాత్ముడి గురించి మనం తెలుసుకున్నామంటే నేను ఒంటరి వాడిని అనేటటువంటి ఫీలింగ్ ఉండదండి. ఇంకా నేను బలహీనుణ్ణి అనేటటువంటి ఆలోచన రాదు. అండ్ లోకానుసారమైనటువంటి ఆలోచనలు కానీ లేకపోతే లోకానుసారమైనటువంటి విషయాల్లో కానీ మనం వెళ్ళాం. ఉంటాయి కదా, మనకు కోపము, ద్వేషము అవన్నీ పోతాయి ఆయన వచ్చిన తర్వాత. ఆయన మనం అనుసరిస్తున్న తర్వాత, ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత, ఆయన మనల్ని గైడ్ చేస్తున్నాడంటే మనకి లోకంలో ఉన్నటువంటి వారికి కంప్లీట్ డిఫరెన్స్ కనపడుతుంది. అలా కనుక టచ్ అనగానే పడిపోవటం కాదు పరిశుద్ధాత్ముడు అంటే. అలా కాదు, పరిశుద్ధాత్ముడు అది కాదు అసలు. ఇది తెలియక, చాలామందికి తెలియక పరిశుద్ధాత్ముడు అంటే ఏదో నాకు చెప్పేస్తున్నాడు, నాకు అలా కాదు. క్రిస్టల్ క్లియర్గా చదవాలి. చదువుకుందాం. నెక్స్ట్ సెషన్ కూడా, ఈ తర్వాత వచ్చే వారం కూడా పరిశుద్ధాత్ముడి గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. నా గురించి, నా యొక్క సేవ గురించి, మా యొక్క ఉద్యోగాల గురించి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించాలని, మీ అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ముఖ్యంగా దయచేసి బైబిల్ చదవండి. రైట్ పర్సన్ దగ్గర కూర్చుని బైబిల్ చదవండి. చాలా డిఫరెంట్ డాక్ట్రిన్స్ వచ్చేసినాయి కదా. ఆ డిఫరెంట్ డాక్ట్రిన్స్లో కాకుండా పర్ఫెక్ట్గా ఫస్ట్ ఏదైతే వాక్యం ఉన్నదో, అపోస్తులు ఏదైతే బోధించారో వారు అదే కరెక్ట్ అయినటువంటి బోధ. సో ఆ బోధలో ఉందాము. ఆ బోధ ద్వారా బైబిల్ని మనం తెలుసుకుందాం. రైట్. సో మరొకమారు ఈ యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడనయ్యా తండ్రి, మరి నన్ను కొద్ది నిమిషాలు ఇక్కడ నిలవబెట్టి వాక్యాన్ని బోధించడానికి తండ్రి నాయన మీరు చూపినటువంటి కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి నాయన, మరి ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతున్నామయ్యా తండ్రి నాయన. అలాగే విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో
మేము మర్చిపోకుండా ఆ యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా మేము ఉండేలాగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మరి మీరు అట్లా ఉంచమని విజ్ఞాపన చేసుకుంటూ, అలసత్వంగా ఎవరూ కూడా ఉండకుండా తండ్రి దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపుతూ దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకొని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ప్రాధాయపడుతూ తండ్రి నాయన, అలాగే మరొక మారు నన్ను మా సేవని తండ్రి వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించమని ప్రాధాయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.